హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనము మెథడాలజీకి సంబంధించిన ఒక అంశం అండి. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫస్ట్ యూనిట్ టాపిక్లో 5వ టాపిక్ ఆంధ్రప్రదేశ్ మే హిందీ భాషా కా మహత్వ. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో హిందీ భాష యొక్క మహత్వం ఏంటి అసలు అనే దాని మీద ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ భారత్ కే దక్షిణ దిశా మే స్థిత్ హై. భారతదేశానికి మరి సదరన్ పార్ట్లో దక్షిణ దిశలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ की मातृभाषा हिंदी नहीं होने के कारण अहिंदी प्रदेश भी कह सकते हैं. మరి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాతృభాష మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ యొక్క మాతృభాష తెలుగు కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ని అహిందీ ప్రదేశ్ అంటాము. आंध्र में हिंदी भाषा के अध्यापन में कई प्रकार की कठिनाइयों का सामना करना पड़ता है. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఈ హిందీ నేర్చుకోవడానికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం. కై కఠినాइयों होने पर भी आंध्र निवासी हिंदी को बड़ी प्रेम से लगन से पढ़ते हैं. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే హిందీ నేర్చుకోవడంలో చాలా ప్రేమగా చాలా ఇంట్రెస్ట్గా ఈ హిందీని నేర్చుకుంటారు. ఎవరు? ఆంధ్రవాసులు. राष्ट्र की प्रगति में अपना योगदान प्रदान करना बात आंध्र प्रदेश के लोगों को हिंदी का ज्ञान प्राप्त करने के लिए प्रेरित करती है. మరి నేషనల్లో భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలి అన్నా డెవలప్మెంట్ కావాలి అంటే, ఒక రాష్ట్రానికి వెళ్ళాలి అంటే, ఇతర రాష్ట్రాలకి వెళ్ళాలి అంటే ఈ హిందీ యొక్క జ్ఞానం చాలా అవసరం అని చెప్పి ఈ హిందీ అనేది ఆంధ్రవాసులకి హిందీ నేర్చుకోవడానికి ప్రేరేపించడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న టాపిక్ ఇది, కానీ చదవాల్సిందే. దీని మీద బిట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత, ముందు చదవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి దక్షిణ భాగంలో ఉంది. దీన్ని మాతృభాష హిందీ కాదు కాబట్టి దీన్ని అహిందీ ప్రదేశ్గా గుర్తించడం అనేది జరుగుతుంది. ఎన్నో హిందీ నేర్చుకోవడంలో ఎన్నో కష్టాలు అనేవి ఉంటాయి. అయినప్పటికీ చాలా ప్రేమగా ఇంట్రెస్ట్గా హిందీని నేర్చుకుంటారు. బికాజ్ ఆఫ్ మొత్తం భారతదేశంతో ఇంకా మన ప్రగతిని మనము ముందుకు వెళ్ళాలి అంటే హిందీ అనేది వచ్చి ఉండాలి అనే ఒక ఆన్వాయితీని మెయింటైన్ చేస్తూ హిందీని నేర్చుకోవడానికి ప్రేరేపించబడుతున్నారు. అలానే భారత్ కే సభీ కోనో మే హిందీ భాష సమझी जाती है और बोली जाती है. భారతదేశం నలుమూలలు కూడా హిందీని అర్థం చేసుకుంటారు మరియు చెప్తారు, మాట్లాడతారు. అతః ఇसे సంపర్క్ భాష भी कह सकते हैं. కాబట్టి ఇది संपर्क भाषा. हिंदी भाषा क्षेत्र अन्य भाषाई क्षेत्रों की तुलना में सबसे బడా హై. హిందీ భాషా క్షేత్ర ఇతర భాషలతో కంపేర్ చేస్తే చాలా పెద్దది, నిజమే అది. హిందీ భాష का ज्ञान होने पर आंध्र निवासी सामान्य ज्ञान को विकसित कर सकते हैं. ఎవరి దగ్గర అయితే హిందీ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోవడం చెప్పడం అనేది ఉంటుందో వాళ్ళ దగ్గర జనరల్గా ఒక చక్కటి నాలెడ్జ్, లైఫ్ సెటిల్మెంట్ అవేర్నెస్ అనేది ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. హిందీ సాహిత్య ఉన్నత హై. హిందీ సాహిత్యం చాలా అత్యున్నతమైనది. హిందీ సాహిత్య వివిధత से परिपूर्ण है. हिंदी का ज्ञान आंध्र प्रदेश के लोगों को नौकरी के लिए अधिक अवसर प्रदान करती है. మరి హిందీ యొక్క జ్ఞానము ఆంధ్రవాసులకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా మరి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి హిందీ భాష उपलब्ध विज्ञान खेल वाणिज्य संबंधी साहित्य से आंध्र निवासी अपने ज्ञान समृद्ध कर सकते हैं. సో ఈ అహిందీ
స్థానం అయినా సరే మా మాతృభాష తెలుగు అయినప్పటికీ హిందీ నేర్చుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ఇది ఒక బిట్గా భావించండి. निम्नलिखित में से आंध्र प्रदेश में हिंदी भाषा का महत्व से संबंधित नहीं है అని చెప్పి ఒక వాక్యాన్ని రివర్స్లో ఇవ్వచ్చు. సో లేదా హిందీ ప్రదేశ్ ఏంటి అని చెప్పి అడగచ్చు. సో ఇక్కడ ఏంటి, దక్షిణ దిశలో ఉంది. ఫస్ట్ సదరన్ ప్యాటర్న్లో సదరన్ సైడ్ ఉంది. రెండోది హిందీ ప్రదేశ్. మేము మాకు వచ్చే ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని కఠినాయిలు ఉన్నా సరే దాన్ని ఫేస్ చేస్తూ హిందీని నేర్చుకుంటున్నాము. ఎందుకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే దేశ ప్రగతి గురించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హిందీ తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలి? ప్రతి క్షేత్రంలో కూడా హిందీ తెలిసిన వాళ్ళు ఇతరులతో మనము సంభాషించాలి అంటే ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, మా మాతృభాష కాకుండా. వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం అలానే నెక్స్ట్ హిందీ సాహిత్యం చాలా ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. అలానే ఉద్యోగాన్ని రప్పించుకోవడంలో ఉద్యోగ ప్రయత్నాలకి చాలా సహకరిస్తుంది. आंध्रवासियों के लिए हिंदी सीखने में आने वाली समस्या है. ఏంటి ఆ సమస్యలు? అసలు विधि की समस्या, बोलियां की समस्या, देश शब्दों की समस्या, व्याकरण संबंधी समस्या, उच्चारण संबंधी कठिनाइयां एवं अन्य समस्याएं. సో ఆంధ్రవాసులకి మరి ఈ యొక్క సమస్యలు ఏది హిందీ నేర్చుకునే ప్యాటర్న్లో, అలానే బోలియాకు సంబంధించిన సమస్యలు, దేశజ శబ్దాలకు సంబంధించిన సమస్యలు, వ్యాకరణ సంబంధీ సమస్యలు అనేవి, హిందీ యొక్క ఉచ్చారణ సంబంధీ కఠినయ్య. సో ఎవరైనా సరే మదర్ లాంగ్వేజ్లో ఏదైనా వింటే సో వర్డ్ మారిపోవడం, ఇట్లా మన మైండ్లో ఆల్రెడీ ఒక వర్డ్ ఉంటే ఇండైరెక్ట్గా వేరే మీనింగ్ని తీసుకోవడం, ఇట్లాగా టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయండి, సరిపోతుంది. హిందీ భాషకి లిపి దేవనాగరి లిపి హై, ఆంధ్రా की भाषा తెలుగు హై. తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు చూడండి, तमिल, कन्नड़, मलयालम, तेलुगु नागरी लिपि देवनागरी लिपि है. लिपि की भी भिन्नता के कारण सीखने में कठिनाई हो सकती. సో దేవనాగరి లిపి అయినప్పటికీను ఇంకా నేర్చుకోవడంలో లిపి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. హిందీ లిపి వేరు, తెలుగు లిపి వేరు నేర్చుకునే విధానంలో. సో భోజ్పూరి, అవధి, బ్రజ్, మార్వాడి, మేవాతి ఆది హిందీ భాషకి బోలియా. ఇవన్నీ కూడా హిందీ భాషకు సంబంధించిన బోలియాలు. ఆ ప్రాంతంలో హిందీని ఈజీగా నేర్చుకోవచ్చు, కానీ మన ప్రాంతంలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేయడం. బోలియాకి సమస్య के कारण आंध्रवासी किंकर्तव्य मूड हो जाते हैं. देश शब्दों के अर्थ भिन्न भिन्न क्षेत्रों में अलग अलग होते हैं. आंध्रवासियों के लिए सीखने में आने वाली अन्य समस्याएं, प्रशिक्षित अध्यापकों का अभाव, पाठ्य पुस्तकों और पाठ्य सामग्री की कमी, प्रशासन संबंधी समस्याएं. ఇవన్నీ కూడా హిందీ భాష నేర్చుకోవడంలో వచ్చే కష్టాలు అని చెప్పి ఇక్కడ అంటే టైటిల్ ఏంటి, అసలు లెసన్ నేమ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ మే హిందీ కా భాషా కా మహత్వ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హిందీ భాష యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. తర్వాత రెండోది ఏంటి, హిందీ భాష నేర్చుకునేటప్పుడు మరి ఆంధ్రవాసులకి వచ్చే బాధ ఏంటి. ఓకే, సో తర్వాత టాపిక్ కూడా చిన్న టాపికే, ఇది కూడా కంప్లీట్ చేసుకోండి. ఆంధ్రవాसियों के लिए हिंदी शिक्षण के उद्देश्य, హిందీ శిక్షణకే ఉద్దేశ్. యాక్చువల్గా ఇది మనము శిక్షణకే ఉద్దేశ్ అనేది మనం చదువుతాము, కానీ ఇక్కడ లిటిల్ బిట్ కేవలం ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి చూడండి. మౌఖిక రూప్ సే హిందీ మే అప్నే భావో కో వ్యక్త కర్నా. అంటే ఆంధ్రవాసులు ఎవరైనా నేర్చుకునేటప్పుడు ఇదే, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఆంధ్రవాసియోకేలియే
అని చెప్పి मौखिक रूप से ఏంటా ముఖ్య ఉద్దేశం मौखिक रूप से हिंदी में अपने भावों को प्रेजेंट करना మన భావాలని మాట్లాడి ప్రజెంట్ చేయడం లిఖిత రూప్ మే హిందీ కో భావం కో వ్యక్త కర్నా అంటే ఎందుకు నేర్చుకుంటున్నాం మనము మౌఖిక రూపంలో హిందీ అనేది క్లియర్గా స్పష్టంగా మాట్లాడగలగాలి లిఖిత రూపంలో క్లియర్గా స్పష్టంగా రాయగలగాలి అప్పుడు అంత డెవలప్ అవ్వాలి మౌఖిక రూప్ సే జో కహా జా రహా హై ఉసే సమజ్నా ఎవరైనా మనం మౌఖిక రూపంలో చెప్తే దాన్ని అర్థం చేసుకోవడం లిఖిక అభివ్యక్తికో పడకర్ బలిభ్రాంతి గ్రహణ కన్నా రాసి ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకోవడం హిందీ భాష మే లిఖిత రచనకు పడితే హువే అర్థ సమజ్తే జానా సో హిందీ భాషలో రాసున్న లిఖిత రూపాన్ని అర్థాన్ని చాలా చక్కగా క్లియర్గా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఉన్మే ఐసీ యోగ్యత ఉత్పన్న హోనా హై వే స్వతంత్ర రూప్ సే హిందీ మే పత్ర వ్యవహార్ కర్ సకే ఇండిపెండెంట్గా ఏది కావాలన్నా సరే హిందీలో రాయగలగాలి లెటర్ కావాలి లెటర్ రాయగలగాలి చదివి కాదు మనం సొంతంగా రాయగలగాలి అది హింदी भाषा के प्रति रुचि विकसित होना इंटरेस्ट ఉండాలి సకారాత్మక భావ వికసిత होना హిందీ భాష అంటే ఒక సకారాత్మక భావన ఉండాలి अपनी मातृभाषा में हिंदी में तुलना करते हुए उनमें समानताओं को విభిన్నతాओं को సో కంపేర్ చేయడం హిందీ తెలుగుని కంపేర్ చేస్తూ ఆ వాటిలో డిఫరెన్సెస్ ఏమున్నాయి అలానే ఈక్వలెన్స్ ఏమున్నాయి అనే తులన కూడా మనం చేయగలగాలి अपनी मातृभाषा के साहित्य में जो उपयोग विचार है उन्हें హిందీ భాషావాసి తక్ పहुंचाना సో మన మాతృభాషలో ఉండే మరి ఆలోచనలని హిందీ వాసుల దగ్గరికి చేర్చడమే ఈ హిందీ భాష యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆంధ్ర వాసులకు హిందీ భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఈ టాపిక్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్